సూపర్ అండి. చాలా జీవితంలో చాలా విలువలు నేర్చుకున్నారనిపిస్తోంది. అంటే అంతే కొన్ని విన్నాను. జీవితం నేర్పిన ఆ! పాఠాలు. మన సమాజంలో జి. కృష్ణ గారి శిష్యుడిని నేను. జర్నలిస్ట్ జి. కృష్ణ గారు, ఆ! గండూరి కృష్ణ గారు. ఓకే. ఆయన ఇందిరాగాంధీ గారికి స్పెషల్ కరెస్పాండెంట్ ఫ్రమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓహ్! ఓకే. ఒక ఆ! తెలుగుదనం నిలువెత్తు తెలుగుదనంలా ఉండేవారు జి. కృష్ణ గారు. హ్మ్. వారి మాటలు అంటే శిష్యుడిని అని చెప్పడం అంటే ఫాలోవర్ నేను ఆయనకి. అదే. ఆయన అదే. ఇంట్లో బిడ్డలాగా వాళ్ళ కొడుకు నా స్నేహితుడు బాగా రమణ అని ఓకే. చనిపోయారాయన. హుహు. అక్కడ అంటే ఆయన గురించి చెప్పినప్పుడు ఒక మాటైనా చెప్పుకోవాలి. హ్మ్. అద్దింట్లోనే పెరిగి అద్దింట్లోనే చనిపోయిన ఒక ఒక గొప్ప సంస్కారి. ఓహ్! ఆ మాటల కోట్లు ఆయన దగ్గర అక్షరాల కోట్లు ఉన్న ఉన్నాయి. ఆస్తిపరుడాయన. ఆయన చింకి ఒక ఒక చిన్న చాప మీద చుట్టూరా పేపర్‌లేసుకొని ఎర్లీ మార్నింగ్ కూర్చొని చదువుకుంటా ఉంటే, హ్మ్. ఆచార్య ఎన్. గోపి గారు, గెద్దర్ గారు, నగ్నముని గారు, జ్వాలాముఖి గారు, కేవీఎన్ పతంజలి గారు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు, దాట్ల నారాయణమూర్తిరాజు గారు, ఇలాంటి చాలామంది మేధావులు, పెద్దలు, సాహితీవేత్తలు నిలబడి ఉండేవారు. ఓహ్! సూపర్. హ్మ్. అంత గొప్ప మనిషి అనమాట. వ్యక్తి. ఆ! ఆయన ఆయన ఫాలోవర్ నేను. అంటే ఆయన ఏంటంటే వాళ్ళ ఆహ్, ఎవరైనా వచ్చారనుకోండి, "లచ్చమ్మా" అనేవారు ఆయన పేపర్ చదువుకుంటేనే. హ్మ్. "హ్మ్." మా అమ్మ అక్కడి నుంచి. హ్మ్. నేను గబుక్కున లోపలికెళ్ళేవాడిని. కొంచెం టీ పోసి, టీ తెచ్చి పక్కింట్లోనో ఎక్కడో ఏదో ఒకటి చేసి అంతమందికి ఉండదు కదా! కష్టం. నేను చెప్పిన ఆ! జీవితంలో అవును. తీసుకొచ్చి సర్వ్ చేసే హ్మ్. అందరికి. హుహు. నాతోటి అలిశెట్టి ప్రభాకర్ అని 33 సంవత్సరాలకే చనిపోయిన ఒక గొప్ప కవి. మంచి స్నేహితుడు నాకు. స్నేహితుడు. కలిసి ఓకే. చాలా జీవితం ఉంది మా ఇద్దరిది. హ్మ్. హ్మ్. అనుభవాలున్నాయి. హ్మ్. ఆయన, నేను ఆ గ్లాసులు సర్వ్ చేయటం, గ్లాసులు లోపల పెట్టడం, ఆ మాటలు వినటం, దాని గురించి మళ్ళీ చర్చించుకోవటం. హుహు. హ్మ్. తర్వాత? ఆ! ఆయన హ్మ్. ఆయన ఎలా ఉండేవాడంటే, "వాడు చాలా బావిలో కప్పండి" అనేవాడు. హ్మ్. ఎంత బావిలో కప్పంటే, వాడెక్కడికెళ్తే అక్కడికి బావిని కూడా తీసుకెళ్తాడంట. ఓహ్! అంత అంటే ఇందులో ఎంత అర్థం ఉంది. అర్థం ఉంది. ఆ లచ్చమ్మ గారు ఒకరోజు ఏదో నసిగింది. హ్మ్. "ఏంటి లచ్చమ్మ ఏంటి బాధపడుతున్నావు?" అని పేపర్ చదువుకుంటానే. హ్మ్. హ్మ్. ఏం లేదు నీ గురించి మంత్రులు కూడా బయట చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. ఏంటి ఏం కావాలి నీకు? సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ అనేదో అయ్యో! కూని హ్మ్. రాగాలు తెస్తుంది. హ్మ్. లేకపోవడం ఏమిటి? అక్కడ నింబోలి అడ్డలో కడతన్నాం కదా! హ్మ్. ఎక్కడెక్కడ అని వచ్చింది. యాదగిరి కడుతున్నాడే రెండిళ్ళు నీకోటి నాకోటి 6, 5 అడుగులు పొడుగుంటది. ఓహ్! వెళ్దాంలే. అయ్యో! సచ్ ఎ గ్రేట్ వర్డ్.